ఇప్పుడు తెలంగాణలో మనకి ఎంపీ రిజల్ట్ కూడా రాబోతుంది. అయితే ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? బీఆర్ఎస్ బీజేపీ 50-50 అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతవరకు రాదనుకుంటున్నారు? లేదండి, ఎందుకని? ఎందుకంటే వర్కింగ్ మంచిగా లేదు. ప్రస్తుతం మీరు 100 వాళ్ళ దగ్గర నుంచి పాలన మంచిగా చూడలేదు. అంటే 100 రోజుల పరిపాలనకి కరెక్ట్గా ధీమాగా చెప్పాడు కదా మనకి రేవంత్ రెడ్డి. మరి 100 రోజుల పరిపాలనలో ఏం మార్పులు మీరు గమనించి ఉంటారు? 100 రోజులలో 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో ఒక 3 కూడా చేయలేడు. ఒక్కటి ఇచ్చేసి వదిలిపెట్టిండు గాలికి. అంటే ఇప్పుడు బస్సుది అనేది మనకి అందరికీ తెలిసిందే, ఫ్రీ బస్సులు. ఆ ఫ్రీ బస్సుల వల్ల నిజంగానే అందరికీ మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఏ మేరకు నష్టం, మేలు జరుగుతుంది? 60% లాభం ఉంది, 40% నష్టం ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలో రీసెంట్గా మనకు ఒక పత్రాలు కూడా నింపించారు. ఆ పత్రాలు అనేది ఎంత మేరకు ఉచిత ఇల్లు, ఆ పత్రాలన్నీ వేస్ట్. ఇంతకుముందు ప్రభుత్వాలు చాలా దగ్గర చూసినాం, చేసినాం, వేస్ట్ అయ్యారు. అంటే ఓసీలకు కూడా రిజర్వేషన్ ఇస్తారు అంటున్నారు రేవంత్ రెడ్డి. మరి ఓసీలకు రిజర్వేషన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఇది లేదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేసి. అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం చూసుకున్నట్టయితే చాలా వరకు పథకాల విషయం పక్కన పెట్టిన పరిపాలన విషయంలో ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు. మరి ఎంత మేరకు ఉద్యోగాలు ఇచ్చాడు? చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఇప్పటిదాకా ఒక భరోసా ఇవ్వలేడు, ఒకటి ఇది చేయలేరు. మీరు అప్లికేషన్ పెట్టుకోండి, చేసుకోండి, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఎలక్షన్ తర్వాత కానీ ఎలక్షన్ ముందు కానీ అని ఎటువంటిది లేకుండా లేదు. రైతు బంధు అనేది అక్కడ వాళ్ళలేదు ప్రభుత్వాలకి. అటువంటిప్పుడు ఏ విధంగా? అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి కేంద్ర ప్రభుత్వం వారిగా చూసుకుంటే మరి కేంద్ర ప్రభుత్వంలో ఏది వస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ? బీజేపీ. అంటే మూడోసారి హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందంట. ఖచ్చితంగా 100%. థ్యాంక్ యూ అండి.